ఖైరతాబాద్ భారీ గణనాథుడు కొలువు తీరనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు ఆ భారీ గణనాథుడు ఎంత అందంగా ఉన్నారో. మొత్తం మీద ఈసారి 70 ఇయర్స్ పూర్తవడంతో 70 అడుగు ఎత్తులో ఆ భారీ గణనాథుడు మొత్తం మట్టితో తయారు చేసి శ్రీ సప్తముఖ మహాశక్తి రూపంలో ఆ భారీ గణనాథుడు వచ్చే భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మొదటి పూజ చేయనున్నారు. ఇప్పుడే చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులు వచ్చి ఆ గణనాథుని దర్శనం చేసుకోవడానికి భారీ ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి తరలి వస్తున్నారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ ఇన్ఛార్జిగా ఉన్న పొన్నం ప్రభాకర్, మధ్యాహ్నం గవర్నర్ కూడా రానున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి అనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి? అమ్మా, ఈ రోజు హోమం కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది మన పూజ సమయంలో. మరి ఇప్పుడు పద్మశాలి సంఘం వారు వస్తారు. గుర్రం కొండయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం మొత్తం ఊరేగింపుతో 75 అడుగుల కడవ, 75 అడుగుల జంజం, 75 అడుగుల గరకమాల పట్టు వస్త్రాలతో వినాయకుని దగ్గర మరి ఆడుతూ పాడుతూ డప్పు బాజాలతో మరి మీరా టాకీస్ నుంచి ఇక్కడ 8 గంటల లోపల వస్తారు. వాళ్ళు వినాయకుని పూజలో పాల్గొంటారు. తర్వాత గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి మరి 10 గంటల నుంచి 11 గంటల లోపల వారివి ఇక్కడ పూజలో ఫ్యామిలీతో, కుటుంబ సభ్యులతో ఇక్కడ పూజలో పాల్గొంటారు. డైనమిక్ లీడర్ మరి రేవంత్ అన్న గారికి మేము ప్రత్యేకంగా గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి గణేష్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మరి వారివి ఇక్కడ పూజలో మరి డైనమిక్ లీడర్ వాళ్ళ శ్రీమతి నందిని మల్లు నందిని మరి వారివి మన ఖమ్మం డైనమిక్ లీడర్ మరి వారివి గణేషుని ఇక్కడ పూజలో పాల్గొంటూ వాళ్ళ కొడుకు సూర్య వారివి పాల్గొంటారు. మరి సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ మరి బీసీ మన మినిస్టర్ మరి వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి డైనమిక్ లీడర్ మన మైనంపల్లి హనుమంతరావు మరి సిటీలో ఏకైక నాయకుడు, కాంగ్రెస్ గెలిపించిన ఏకైక నాయకుడు గణేష్ ని మన మైనంపల్లివి ఇక్కడ వినాయకుని దగ్గర వారివి ఇక్కడ పూజలో పాల్గొంటారు. మరి వారికి డైనమిక్ లీడర్ మరి గెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు చేశారు. మరి వారివి వస్తున్నారు. వారికి మా గణేష్ కమిటీ తరఫు నుంచి వర్షం అనేది పడుతుంది, ఏమైనా వర్షం ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. వర్షం పర్పస్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు వచ్చే భక్తుల కోసం? వర్షం పడ్డం మేము ఇక్కడ పరదా ఏర్పాటు చేశాము. వినాయకునికి ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చే భక్తులకు మీ పిల్లలు, మీ సొమ్ములు మరి మీరు జాగ్రత్త. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది. సెల్ ఫోన్లు జాగ్రత్త. మరి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ముఖ్యంగా మాకు చెప్పాలంటే మాకు మీడియా మాకు అన్ని విధాలుగా ఇక్కడ అందరు మీడియా వారు ఉన్నారు. మాకు అన్ని విధాలుగా కంటికి కనిపిస్తూ చూపిస్తూ లక్షల మందిని కంట్రోల్ చేస్తున్న మా మీడియా వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి పండుగ రోజు ఇవాళ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆల్ మీడియా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటికి కనిపిస్తూ మరి అన్ని డిష్ ఏర్పాటు చేశాం. మున్సిపాలిటీ నుంచి మాకు వాటర్ ఏర్పాటు ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఆర్ఎంబి డిపార్ట్మెంట్, ఇంకా అంబులెన్స్ బండ్లు ఏర్పాటు చేశాం. అన్ని విధాలుగా భక్తుల గురించి జాగ్రత్త తీసుకుంటున్నాం. పులిహోర కానీ, ప్రసాదం కానీ, వాటర్ కానీ ఇక్కడ అన్ని విధాలుగా భక్తులకు మీరు బయట కొనాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైన్ లో దొరుకుతుంది. వారికి ఏర్పాటు చేశాం. అన్న చెప్పండి, మొత్తం ఈసారి స్పెషాలిటీ ఏంటి? ఒకవైపు బాలరాముడు దర్శనం ఇస్తున్నారు, ఏంటి? మొదట నా పేరు మల్లేష్ యాదవ్, ఇక్కడ కమిటీ యొక్క అడ్వైజర్ని. 70 ఇయర్స్ నుంచి ఇక్కడ వినాయకుని చాలా పెద్ద ఎత్తున మేము జరుపుతున్నాం. ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ మేము తగ్గించడం లేదు. ప్రతి సంవత్సరం కూడా పెంచుతా పోతున్నాం. మనం ఈ 70 సంవత్సరాలు పురస్కరించుకొని 70 అడుగుల వినాయకుని సప్తముఖ మహాశక్తి గణపతి అని ఈసారి మన ప్రత్యేకతగా పెట్టినాము. అట్లాగే పక్కకు ఒకటి మన శివపార్వతుల కళ్యాణంలో ఒకటి ఉంది. ఇటు పక్కన వచ్చేసి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కళ్యాణ మండపం ఉంది. అలాగే పక్కన మన రావుకేతు యొక్క వాళ్ళ విగ్రహాలు పెట్టాము. అట్లాగే బాలరాముడి విగ్రహం కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వచ్చే భక్తులకు ఎలాంటి కూడా వాళ్ళకు ప్రాబ్లం లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా అన్ని విధాలు మేము వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేసాము. మొబైల్ టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం అందరూ కూడా వాలంటీర్స్ వాళ్ళకు దర్శనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళందరూ కూడా సహకరించి అందరూ కూడా ఇక్కడ భక్తులందరికీ చాలా బాగా దర్శనం జరుగుతుంది. ఆయన యొక్క వాళ్ళు వచ్చిన ఇక్కడ భక్తులందరూ కూడా వాళ్ళ కోరిక తీరుస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరంలో కూడా ఎక్కువనే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ వస్తున్నారు. ఈసారి ఏంటంటే 2 శనివారాలు 2 ఆదివారాలు వచ్చింది ఈ సంవత్సరం.
అలాగే మాకు చాలా ఈసారి మేము అనుకున్న దానికంటే ఎక్కువ జనాలు వస్తారు, ఎక్కువ భక్తులు వస్తారు, వాళ్ళు దర్శించుకుంటారని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క కమిటీ ఏర్పాటు చేస్తుంది. కుమార్ సంఘం నుంచి జంజం కావచ్చు, గరికమార్ ఎప్పుడు తీసుకొని వస్తారు? 8:30, 9 o'clock టైం ఇచ్చారండి వాళ్ళు పద్మశాలి నుంచి. అక్కడి నుంచి ఎందుకంటే జంజనము వాళ్ళే ప్రతి సంవత్సరం కూడా జంజనము కండువా వాళ్ళు ఇక్కడ వచ్చి వినాయకుని సమర్పించుకుంటారు. అయితే ఇది 8:30 నుంచి అక్కడ మన ఐమాక్స్ థియేటర్ నుంచి సెన్సేషన్ థియేటర్ నుంచి ఇక్కడికి పెద్ద ఊరేగింపుగా చాలా భక్తితోని భక్తులందరూ కూడా అందరూ పాల్గొంటారు. వాయిద్యాలతోని ఏమంటారు నాట్యాలతోని అందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చి సమర్పించుకుంటారండి. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, ఈ సంవత్సరం 70 years పూర్తవడంతో 70 అడుగుల ఎత్తుతో ఆ భారీ గణనాథుడు దర్శనం ఉన్నారు. ఈసారి అయోధ్య రాముడు ఏదైతే బాలరాముడు సంబంధించిన విగ్రహం అనేది గణేశుని దగ్గర అట్రాక్షన్ గా మనకు కనిపిస్తుంది. ఒకవైపు బాలరాముడు ఉంటే ఇంకోవైపు రాహుకేతు విగ్రహాలను గణేశుని ఇరువైపులా పెట్టారు. మనం గణేష్ కుడివైపున చూసుకున్నట్లయితే శివ పార్వతుల కళ్యాణం, ఎడమ వైపు చూసుకున్నట్లయితే శ్రీనివాస కళ్యాణం. ఈ విధంగా కూడా గణేశునికి ఇరువైపులా మొత్తం కూడా ఈ విగ్రహాలు అనేవి అట్రాక్షన్ గా మారాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మొదటి పూజ చేయనున్న అనంతరం ఈ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో మొత్తం కూడా స్టార్ట్ కాబోతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అనేవారు వచ్చి ఇక్కడ చేరుకుంటున్నారు. మనం కంప్లీట్ గా భారీ గణేశునికి సంబంధించిన 3 రూట్లు ఏవైతే ఉంటాయో, ఒకవైపు ఐమాక్స్ సైడ్ కావచ్చు, ఇంకోవైపు మీరా టాకీస్ కావచ్చు, ఇంకోవైపు రైల్వే ట్రాక్, 3 చోట్ల కూడా కంప్లీట్ గా వెహికల్స్ అలౌ చేయకుండా ఓన్లీ నడక మార్గం గుండానే వచ్చే విధంగా ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవైపు మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ఒకవైపు షీ టీమ్స్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఒకవైపు సిసి కెమెరాల నిఘాలో దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఇప్పటికే చర్యలు మొత్తం చేపట్టారు. మనం ఇప్పటికే భారీ లైన్స్ లో భక్తులు ఉన్న పరిస్థితి మనకు ఘోరంగా కనిపిస్తుంది. మొత్తం ఉదయం 6 గంటల నుంచే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి గణనాథుడిని దర్శించుకున్న పరిస్థితి. ప్రస్తుతం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, నేను బంజారాలకించి వచ్చాను. నేను ప్రతిసారి వస్తుంటాను. భారీ విగ్రహాన్ని ఫస్ట్ రోజే ముందు ఆయన దర్శించుకున్నాకనే నేను మిగతా కార్యక్రమాలు చేసుకుంటాను. ఆయన దయ వల్ల నేను కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో మేము మంచిగా ఉన్నాము. ఆ విఘ్నేశ్వరుడు మమ్మల్ని చల్లగా చూస్తున్నాడు. ఇంకా మంచిగా చూడాలని, ఇంకా మా ఆరోగ్యాలు మాకు మంచిగా చూడాలని మేము కోరుకుంటున్నాము. అదే విధంగా ఎప్పుడు కొలుచుకుంటూనే ఉంటున్నాము. ప్రతిసారి వస్తూ ఆయన ఫస్ట్ రోజే నేను ఆయన దర్శించుకోవడం నా ధర్మం, నా భక్తి అనేది ఒకటి నా కోరిక మేడం. ఆ విఘ్నేశ్వరుడి కృపతోని నాకు మంచిగా జరగాలని, అందరికి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ విధంగా అనిపిస్తుంది చూస్తుంటే 70 అడుగుల ఎత్తుతో? ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది మేడం. 75 అడుగులు అంటే అదే నా మామూలే కదా. ఇంకా లాస్ట్ టైం కూడా అదే విధంగా పెట్టారు. మంచిగా ఉంది. విగ్రహం అలంకరణ కూడా చాలా చాలా బాగా చేస్తారు. మంచిగా చేశారు. మంచిగా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, చాలా మంది కూడా ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ పూజించడం మాకు ఎంతో పుణ్యం కలుగుతుందని చాలా మంది భావిస్తుంటారు. మొత్తం మీద ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే కనిపిస్తున్నది. పెద్ద ఎత్తున మార్నింగ్ నుంచే భక్తులు తరలి వచ్చి ఇక్కడ గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామ్నగర్ నుండి. దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఎలా అయింది దర్శనం? మంచిగా అయిందండి. అంటే ఎలా అనిపిస్తుంది? గణనాథుని రూపం కావచ్చు, ఎట్లా ఉంది? మంచిగా అనిపిస్తుంది అండి. ప్రతిసారి వస్తాము ఇక్కడికి, ప్రతిసారి దర్శనం చేసుకొని ఆయనకు వస్త్రాలు ఎక్కించిన తర్వాతనే వెళ్తాము. ప్రతిసారి మాకు మంచిగా కలుగుతుంది కాబట్టి మేము వస్తాం. అంటే ఇంటి దగ్గర కూడా మనం పూజిస్తాం, కానీ ఇక్కడికి రావడానికి గల ప్రత్యేకత ఏంటి? అన్నిటికన్నా హైదరాబాద్ మొత్తం వరల్డ్ లోనే పెద్ద గణేశుడు కదండి. మొత్తం 70 ప్రతి సంవత్సరం 1వ అడుగు నుండి 70 అడుగుల వరకు ప్రతి సంవత్సరం పెరుగుకుంటూ వస్తున్నాడు. ఈ గణనాథునికి ఫేమస్ ఎట్లయినా ఖైరతాబాద్ గణేశుడు అని. సిటీ హైదరాబాద్ అంటేనే ఖైరతాబాద్ గణేష్ తోటి ఫేమస్ కాబట్టి ఇక్కడికే వస్తాం, ప్రతిసారి వస్తాం. అంటే మీ ఫ్యామిలీతో వచ్చారా? అవునండి, మా హస్బెండ్ నేను వచ్చిన. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి ఇక్కడ గణనాథుని దర్శనం చేసుకుంటున్నారు. వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు బందోబస్తు కావచ్చు, సిసి కెమెరాస్ కావచ్చు, అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటలు అవుతుంది. అయినప్పటికీ పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. కాసేపట్లో కుమ్మరి సంఘం తరపున ఆ గణనాథునికి ఒకవైపు జంజం కావచ్చు, గరికమాల కావచ్చు సమర్పించనున్నారు. సమర్పించిన అనంతరం ఏదైతే గరికమాల కావచ్చు, జంజం కావచ్చు, ఆ గణనాథుని
గణనాథునికి కాసేపట్లో వేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కూడా కాసేపట్లో మొదలు కానుంది. ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మూమెంట్ ఉండడంతో ఇప్పటి నుంచే అలర్ట్ అయి మొత్తం ఏదైతే రూట్ ఉంటుందో అది క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద ఇప్పుడే మనం చూసుకోవచ్చు, ఏదైతే పద్మశాలికి సంబంధించిన వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున ఒకవైపు ఏదైతే డాన్సులతో కావచ్చు పెద్ద ఎత్తున చేరుకొని ఇక్కడికి గణనాథుని దగ్గరికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా జయపోలో గణేష్ మహారాజ్ మాత్రమే వినిపిస్తున్నది. పెద్ద ఎత్తున వచ్చి మొదటి రోజు దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని చాలా మంది భావిస్తారు. దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చూస్తున్నారు. మొత్తం ఎక్కడికక్కడ చుట్టూ భారీ గేట్స్ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద కాసేపట్లో కుమార్ సంఘం తరపున గణనాథునికి ఒకవైపు జంజం కావచ్చు, ఏదైతే గరికమాల కావచ్చు, ఈ రెండు కూడా సమర్పించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు మొదటి పూజ సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా జరగనుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ గణనాథం దగ్గర చూసుకుంటే మండపం దగ్గర ఒక మొత్తం శోభ ఉట్టి పడుతుందని చెప్పుకోవాలి. మొత్తం మీద ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. దాదాపు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వచ్చి ఈ గణనాథుని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఒకవైపు వచ్చే భక్తులకు మెడికల్ ఫెసిలిటీ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, వాటర్ సదుపాయం కావచ్చు, అన్ని ఏర్పాటు చేసి దర్శనం అనేది ఈజీగా అయ్యే విధంగా ఒకవైపు వచ్చే వరకు క్యూ లైన్, వెళ్లే వరకు క్యూ లైన్ ఏర్పాటు చేసి ఎలాంటివి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ కాసేపట్లో మొదటి పూజ సంబంధించిన ఏదైతే మొదటి పూజ అనేది జరగనుంది. సో మొత్తం మీద ఇక్కడ మొత్తం ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరి కాసేపట్లలోనే గణనాథునికి మొదటి పూజ అనేది జరగనుంది. ఓవర్ టు స్టూడియో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.